2వ తారీఖున హేమలత గారు ఒకే కాన్పులో నలుగురు పిల్లల్ని చిలకలగూడ గీతా నర్సింగ్ హోమ్లో డెలివరీ అయింది. ఆ డెలివరీకి ఒక గంట ముందు మాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. నియోబీసీ టీం తరఫున నేను, డాక్టర్ శ్రీరామ్ గారు, డాక్టర్ హారిక, డాక్టర్ స్మృతి నలుగురం కూడా గీతా నర్సింగ్ హోమ్ చిలకలగూడకి వెళ్ళడం జరిగింది. ఆపరేషన్ రూపంలో 4 బేబీలని తీశారు. ఇది 32 వారాల కానుపు అనమాట. అంటే 8 నెలలు నిండకుండానే డెలివరీ అయింది. ఈ డెలివరీలో 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు పుట్టారు. వీళ్ళు అందరూ కూడా కేజీ 50, 1200 గ్రాములు, 1400 గ్రాములు ఉన్నారు 4 బేబీసు. వీళ్ళు నలుగురిని కూడా డెలివరీ అయ్యాక మంచిగా హెల్తీగా యాక్టివ్గా చేసి మా హాస్పిటల్కి నియోబీసీ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చాక ఆక్సిజన్ పెట్టి ట్రీట్మెంట్ సక్రమంగా ఇచ్చి ఈ 20 రోజుల్లో వాళ్ళకి హ్యాపీగా హెల్తీగా మదర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అందరు బేబీలు కూడా 1.4, 1.3, 1.5 కేజీస్ అయ్యారు ఈరోజు. సో అందరూ హెల్తీగా ఉన్నారు, ఏ ఇన్ఫెక్షన్ లేదు. అందుకని మదర్కి అంటే రూమ్ సైడ్కి మదర్కి ఇవ్వడం జరిగింది. ఇది సాధారణంగా ఒక కేసు 8 లక్షల్లో ఒక కేసు ఇలాగ క్వాడ్రిప్లెట్స్ 4 బేబీస్ పుడుతూ ఉంటారు. ఈ పుట్టడం వల్ల ఏమవుతుందంటే నలుగురు కూడా సాధారణంగా ట్రిప్లెట్స్ కానీ క్వాడ్రిప్లెట్స్ ఇలా పుట్టిన వాళ్ళు కొంతమంది ఇన్ఫెక్షన్ వచ్చి కానీ ఇతర వ్యాధులతో కానీ చనిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ 4 బేబీస్ కూడా కేజీ అరౌండ్ ఉన్నా కూడా నలుగురు కూడా హ్యాపీగా హెల్తీగా ఇన్ఫెక్షన్ లేకుండా మన మెదడుకి ప్రభావం లేకుండా గుండెకి సంబంధించిన వ్యాధులు లేకుండా ఏది ప్రాబ్లం లేకుండా హెల్తీగా మదర్కి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. సో 4 పిల్లలు ఒకటేసారి ఒకటే తల్లికి జననం అవ్వడం అన్నది చాలా రేర్గా అయ్యే ప్రక్రియ. అది 8 లక్షల కాన్పుల్లో ఒక కాన్పులో ఇట్లా అవుతూ ఉంటుంది. సో అది కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ, అంటే ఏ రకంగా మెడిసిన్స్ అవసరం లేకుండా తను డెలివరీ అయింది. అంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అట్లా ఏం లేకుండా స్పాంటేనియస్ కన్సెప్షన్ 1 in 8 lakhs డెలివరీస్లో అవుతాయి. సో ఆ రకంగా 1 in 8 lakh ప్రెగ్నెన్సీస్లో అవుతాయి. సో ఆ రకంగా అయింది డెలివరీ. పుట్టిన తర్వాత ఇక్కడ నియోబీసీ హాస్పిటల్కి తరలించాము. ఇక్కడ ఎన్ఐసీయూలో అడ్మిట్ చేశాక బేబీస్ దేవుడి దయ వల్ల మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేదు. కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి గురించి ట్రీట్మెంట్ ఇవ్వగలిగాము. ఇన్ఫెక్షన్స్ రాకుండా మా ఎంటైర్ టీమ్ ఎస్పెషలీ సిస్టర్స్ చాలా చక్కగా చూసుకున్నారు 4 పిల్లల్ని. సో వాళ్ళెవరికి ఇన్ఫెక్షన్స్ లేకుండా వాళ్ళని మేము మంచిగా చూసుకోగలిగాము. ఫీడింగ్ అవి సక్రమంగా ఇచ్చి బరువు పెరిగినాక వాళ్ళని తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేయగలిగాము. థ్యాంక్ యూ. నేను డాక్టర్ స్మృతి, ఇక పీడియాట్రిషియన్ ఫెలోషిప్ చేస్తున్నాను ఈ హాస్పిటల్లో. సో ఈ డెలివరీలో మేము ఒక పార్ట్ అనమాట. అండ్ వీఆర్ వెరీ లక్కీ అండ్ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ డెలివరీ. ఎందుకంటే జనరల్గా క్వార్టర్ప్లెట్స్ చూడడం అనేది చాలా రేర్గా ఉంటుంది. అండ్ ఇంత తక్కువ ఎక్స్పీరియన్స్లో మేము చూడడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. జనరల్గా ఇలా లో బర్త్ వెయిట్ ఉన్న వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో శ్రీరామ్ సార్ ఇక్కడ అందరి ఆధ్వర్యంలో ఏం కాంప్లికేషన్స్ రాకుండా, ఏం సెప్సిస్ రాకుండా చూసుకున్నాము. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బేబీస్ ఇప్పుడు అందరు హెల్తీగా ఉన్నారు, వెయిట్ గెయిన్ ప్రాపర్గా ఉంది. సో అందరు మదర్స్ ఫీడే తీసుకుంటున్నారు. సో ఇప్పటికైతే బేబీస్ కాంప్లికేషన్స్ ఏమీ లేవు. అండ్ ఫర్దర్ వెయిట్ గెయిన్ కూడా బాగానే ఉంటుంది. అంటే ప్రాపర్ మదర్స్ పేరెంటింగ్ ప్రాపర్గా ఉంటే ఇట్ విల్ బి. నా పేరు హారిక అండి. నియోబీసీ హాస్పిటల్లో ఫెలోషిప్ చేస్తున్నాను. ఇదైతే నా ఫస్ట్ క్వాడ్రిప్లెట్స్ డెలివరీ అటెండ్ అవ్వడం అండి. జనరలీ వినడమే కానీ క్వాడ్రిప్లెట్స్ డెలివరీకి అటెండ్ అవ్వడం ఇది ఫస్ట్ టైం. సో మేము వెళ్ళిన తర్వాత మా టీం అంతా వెళ్ళిన తర్వాత ప్రాపర్ కేర్ తీసుకొచ్చిన తర్వాత కూడా హాస్పిటల్కి కూడా ప్రాపర్ కేర్ ఇచ్చి అండ్ మా సిస్టర్స్ ఎస్పెషలీ సిస్టర్స్ సపోర్ట్తో వితౌట్ ఎనీ ఇన్ఫెక్షన్స్ ఏమీ ఇష్యూస్ లేకుండా ప్రాపర్గా వి వర్ హ్యాపీ మదర్కి ఆల్ ద 4 బేబీస్ ఇచ్చినందుకు. 4 పిల్లలు పుట్టినందుకు. మా మ్యారేజ్ అయ్యి 10 months అవుతుంది. 2 బాబులు 2 పాపలు పుట్టారు. ఇక్కడ ఈ శ్రీరామ్ సార్ గారు, శ్రీధర్ సార్ గారు మమ్మల్ని ఆపరేషన్ చేసి ఇక్కడికి నైస్ బీబీసీకి తీసుకొచ్చినందుకు 20 days అయింది ఇక్కడ తీసుకొచ్చి. వాళ్ళు మంచిగా ట్రీట్మెంట్ చేసి మా పిల్లల్ని మాకు అప్పచెప్పారు. మాకు వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం మేము సార్కి, శ్రీరామ్ సార్కి, శ్రీధర్ సార్కి కృతజ్ఞతలు చెప్పుకుంటాం. హెల్తీగానే ఉన్నారు, 4 హెల్తీగా ఉన్నారు. చాలా ట్రీట్మెంట్ మంచిగా జరిగింది ఇక్కడ హాస్పిటల్లో. చాలా మంచి హాస్పిటల్ ఇక్కడ.
Please subscribe to Mirror TV. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Hi, this is Alu Sirish. You are watching Mirror TV and subscribe చేయడానికి కింద subscribe button నొక్కండి. Mirror TV లో వచ్చే వీడియోస్ చూస్తుండండి.